మా ప్రిన్స్ అయితే చపాతీ కావాలని అయితే అడుగుతున్నాడు. ఇంకా వాని కోసం అయితే ఇప్పుడు నేను ఈ చపాతీ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. అట్లనే మాకు డిన్నర్కి కూడా అదే అయిపోతుంది అని చెప్పి. వానికైతే 2 రోజుల నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా ఏం తింటలేడు. నిన్న ఓఆర్ఎస్ తాగి ఇంకా దాని మీదనే ఉన్నాడు. అందుకని తింటాడేమో అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆశగా అయితే చేస్తున్నా. లేదంటే ఇదంతా పెద్ద పెట్టుకోకపోయేదాన్ని నేను. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేసినా ఆడ వాళ్ళు ఏమో వేస్తారు బయట. మా కుక్కీ ఆడుతో బాధ. నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా, బయట వాడు ఏడుస్తూనే ఉన్నాడు. అందరు ఇంట్లో పిల్లలు ఉంటారు, అందరు ఎట్లా చేస్తారో నాకైతే అర్థం అవుతలేదు. కానీ నాకైతే మస్తు బాధ, ఇబ్బంది అవుతున్నది. నేను ఇక్కడ ఏమైనా చేసుకుంటా ఉంటే వాళ్ళని వదిలేస్తే వాడు ఏవేవో చదువుతాడు. అట్లా అని పట్టుకుంటే ఇక్కడ నా దగ్గర ఏమో చదువుతాడు. నేను ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ 10 సార్లు ఏడుస్తాడు వాడు. ఇక్కడ తీసుకొచ్చుకుంటేనేమో అక్కడ కిందేమో చదువుతాడు. ఆ స్టవ్ పై నుంచి మీద పడుతుందా అని అట్లా భయం అవుతుంది. ఇంకా ఫుల్ వాడిని చూస్తూనే ఉంటే ఇక్కడ నా చపాతి మాడిపోయింది. ఇంకా ఆయిల్ లేకుండా అయితే సాఫ్ట్గా వచ్చేలాగా అయితే వేసిన నేను. లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి వేసి అయితే కాల్చిన. చేసేంతసేపు అయితే ఇంకా దగ్గరికి రాలేడు కదా. ఇంక ఇప్పుడు వచ్చి అయితే మీద కూర్చున్నాడు. ఇంకా మా కుక్కీ వాడు కూడా కొంచెం టేస్ట్ చేసిండు. మా ప్రిన్స్ తినడేమో అనుకున్నా అని తిన్నాడు. ఇంకా పాపం వాడికి ఎంత ఆకలి అనిపించిందో ఒక సగం అయితే తిన్నాడు. ఇంకా అట్లా ఇట్లా వేసి కర్రీ పెట్టుకొని మరీ తింటున్నాడు. తినడు నాన్న, నువ్వు కారం వస్తుందని చెప్పినా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పి అయితే తింటుండు ప్రిన్స్ గాడు. పాపం వాడు కళ్ళన్నీ లోపలికి పోయినాయి, మొత్తం చిన్న అయిపోయింది ఫేస్ అంతా.